భయపడుతూ ఎంటర్టైన్ అవ్వడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా డెఫినెట్‌గా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా ఎన్నొచ్చినా మనం వెల్కమ్ చేసేస్తాం అనమాట దీనికి. సో, ఈసారి కూడా మిమ్మల్ని భయపెడుతూ ఫుల్‌గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అంటున్నారు. అదే 'బాక్' సినిమా. సో, ఈ సమ్మర్‌లో ఆ వేడిని తట్టుకోవడం కాదు, మమ్మల్నే తట్టుకోండి థియేటర్‌లో. ఎందుకంటే ఒక రేంజ్‌లో ఎంటర్టైన్‌మెంట్ ఇస్తాం అనమాట. బయటికెళ్తే ట్యాన్ దెబ్బ తగులుతుంది. ఇక్కడికొస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది అంటున్నారు. సో, యెస్ మరి ఈరోజు 'బాక్' గురించి మాట్లాడడానికి నాతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారనమాట. ఈ ఫ్రేమ్ చూసి మీరు కొంచెం ఫీల్ అయినా ఆ ఫ్రేమ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ముగ్గురు మోస్ట్ గ్లామరస్ యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎదురుగా. సో, ఖుష్బు గారు హాయ్, రాశి హాయ్, తమన్నా హలో. సో, ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారు అని అడగడం చాలా చాలా వేస్ట్ అనిపిస్తుంది. బయట సన్ షైన్ అయితే లోపల మీ షైనే కనిపిస్తుంది. సో, ఖుష్బు గారు వెల్కమ్ అగైన్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. బికాజ్ ఆ గ్లో ఇక్కడ వరకు కూడా వస్తుంటుంది. అండ్ యూ టెల్ మీ లైక్ పార్ట్ 4 అంటే 4 పార్ట్స్ రావడం అనేది ఈజీ విషయం కాదు. ఇది మీతో డిస్కస్ చేస్తూ ఉంటారా సుందర్ గారు? రకరకాల దయ్యాల గురించి చెప్తూ ఉంటారా? అసలు లేదండి, దయాలు అంటే నాతో ఆయన జీవితం ఉంది. సో పెద్ద దయాలం అంటే నేను ఉన్నాను కదా ఇంట్లో, అందుకంటే ఆయనకి అలవాటం అయిపోయింది. సో భయపడడానికి ఏం లేదు. కానీ ప్రతిసారి ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిల్ జస్ట్ డిస్కస్ విత్ ద చిల్డ్రన్, పిల్లలతో మాట్లాడుతున్నారు, నాతో కాదు. సో మై మ్యారేజ్ లైఫ్ ఇస్ హ్యాపీ అండ్ గోయింగ్ స్టడీస్ బికాస్ వీ డోంట్ డిస్కస్ వర్క్. కాదు, ఆయన మీతో ఉంటున్నారు హ్యాపీగా, బాగుంది. పక్కనే దయాలతో కూడా బానే ఉంటున్నారు అనిపిస్తుంది హ్యాపీగా. కదా అందాల రాక్షసి. యా. అండ్ ఈ సినిమాలో అందమైన దయాలతో పాటు దయాలకు భయపడే ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తున్నాం రాశి నుంచి. ఎస్పెషల్లీ ఏం చూసారు రాశి? మీకు ఎదురుగా ఎవరు కనిపించారు? ఎవరో చాలా అందంగా కనిపించినట్టు అనిపించింది నాకు. యాక్చువల్లీ సినిమాలో మోస్ట్లీ నా ఎక్స్ప్రెషన్ సేమ్ ఇదే. ఎందుకంటే ఆ బంగ్లోలో కాన్స్టెంట్ గా ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దయాలు ఉందా లేదా అని ఒక మైండ్ సెట్ లో. ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఐ గివ్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకలా? మామూలుగా మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందమైన హీరోలు ఉన్నారా లేదా, అందమైన అబ్బాయిలు ఉన్నారా లేదా అని సర్చ్ చేయాలి. మీరెందుకు దెయ్యాలు ఉన్నారా లేదా కాబట్టి అది చేయాలి. సో ఐ థింక్ ఈ సీన్ పర్టికులర్ గా నాకు గుర్తు రాలేదు, కానీ most of the film I am quite lost because I'm like, what is happening in this house? సో ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో థియేటర్ లో సినిమా చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. రిలేట్ అవుతారు చాలా మంది సూపర్. ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి రీజన్ మీరు అయ్యుండొచ్చా? I don't know. I haven't seen the film. మీరు చూడాలి. కానీ మీరు భయపెట్టారు. I don't know. Do you think I'm such a nice, sweet girl? Do you think I can? నేను మిమ్మల్ని భయపడగలిగానా? చాలా సినిమాల్లో ఇంతకు ముందు కూడా భయపెట్టారు మీరు. సో యా, నవ్వించారు కూడా ఎట్ ద సేమ్ టైం. కానీ ఇక్కడ నవ్విస్తారా భయపడతారా అని మే 3rd మేము వేచి చూస్తాము. కాకపోతే మీ దగ్గర కూడా బ్యాక్ టు బ్యాక్ హారర్ స్టోరీలు వస్తున్నాయి తమన్నా. ఏంటి ఏం జరుగుతుంది అంటే, ఈవెన్ దో లస్ట్ స్టోరీస్ 2 లో కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది అది కూడా. ఎక్కడో చోట దానికి దెయ్యాలకి ఆ స్టోరీలకి మధ్య కనెక్షన్ ఎక్కువగా ఉంది. ఏంటిది? I don't know. I think maybe ghosts are more interesting than humans. I don't know. Really? You should ask Sundar C sir. Whenever we meet Sundar C sir next time, ఆ questions అడుగుతాము. మీకు దయ్యాలు ఎందుకు హ్యూమన్స్ కన్నా ఎక్సైట్ చేస్తారు? Actually నాకు తమన్నాకి దేవి చాలా చాలా ఇష్టం. దేవి ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారర్ కామెడీస్. ఎస్పెషల్లీ మీరు డాన్స్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది ఆ సినిమాలో. దేవిలో అది 2 కూడా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు చేసిన హారర్ ఫిల్మ్స్ ఏదైతే ఉన్నాయో దేవిని పక్కకు పెడితే, అండ్ ఇందులో ఈ హారర్ సినిమాలో ఏం డిఫరెన్స్ ఉంది ఎస్పెషల్లీ మీ రోల్లో? ఐ థింక్ ఫర్ మీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎమోషన్ పోర్ట్రే చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే స్క్రీన్ మీద నేను ఒక మదర్గా కనిపించట్లేదు. And paina, I didn't think I would be able to really, it was challenging for me because I don't feel maternal at this point. I feel like I am the baby. So when Sundar C sir came to me with the character, I was very intrigued because నేను ఆ సెల్ఫ్లెస్ లవ్ అనేది నా ఇంట్లో చూసాను. And I feel like same energy, like my mom's, like whatever inspiration I could take, I took it from my mother. And ఒక మదరే ఇంట్లో ఎంత సాఫ్ట్గా ఉన్నా, ఎంత లవింగ్ కేరింగ్గా ఉన్నా,
ఏదైనా ప్రాబ్లం వస్తే లేదంటే ఏదైనా బాధ వస్తే ఆమె ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చు ఆ ఒక రేంజ్ ఉంటుంది, ఆ చూపించడానికి అవకాశం వచ్చింది ఈ సినిమాలో. దేవిలో మీరు నవ్వించారు ఆ రోల్ తో, బట్ ఇందులో ఆ ఎమోషన్స్ అంతా ఇది ఉంటుంది అనమాట ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్. మదర్స్ పర్స్పెక్టివ్. పర్ఫెక్ట్. అండ్ ఒక పార్ట్ తీయడం ఓకే, ఇందాక నేను మాట్లాడినట్టు, బట్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉంటాయి. అండ్ అది కూడా హిట్ ఉంటే గనక డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే ఫిలిం ఉండాలి. అట్ ద సేమ్ టైం హారర్ ఎలిమెంట్స్ అంటే దయ్యం ఉంటుంది, దయ్యం భయపెడుతుంది. సో ఇదే ఉంటుంది ఎక్కడ చూసినా. బట్ ఈ సినిమాలో ఖుష్బు గారు మీరు చూసినప్పుడు అండ్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ ఈ పిక్చర్ కి పెద్ద ప్లస్ అయితే ఇద్దరు, రాశి అండ్ తమన్నా, ఇద్దరికి క్యారెక్టర్స్ చాలా ఆపోజిట్ గా ఉంది. కానీ ఈ పిక్చర్లో ఎమోషన్స్ చాలా ఉన్నాయి. తమన్నా చెప్పినలాగా ఆ మదర్లీ ఎమోషన్స్ ఉంది. ఎటు సైడ్ రాశి ఖన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఇంట్లో ఏ పని ఎంత జరుగుతుంది, ఆ దయ్యాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో అది అన్నీ చూసినప్పుడు ఆ ఎమోషన్స్ ఉన్నాయి కదా, టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఎమోషన్స్ ఇద్దరికి. బట్ ఎమోషన్ చాలా మంచి వచ్చింది ఈ సినిమాలో. నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఆయనకి చెప్పాను, దీని ముందు తీసిన 3 కంటే నాకు 4 చాలా నచ్చింది, ఎందుకంటే అంత ఎమోషన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఐ లవ్డ్ ఇట్ బికాస్ షీ వాజ్ పార్ట్ ఆఫ్ 3 ఆల్సో. రాశి వాజ్ పార్ట్ ఆఫ్ 3. కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా దట్ వాజ్ అ కంప్లీట్ డిఫరెంట్, వెరీ ఐ థింక్ స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. మన అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఉంది, కానీ ఎక్కడైనా కనెక్షన్ లేకుండా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సో ఈ సినిమా కూడా స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. కానీ ఐ థింక్ వన్ యూ లుక్ ఎట్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు అంత డిఫరెంట్గా ఉంది. అండ్ ఎమోషన్స్ హ్యావ్ రియలీ కమ్ అవుట్ వెరీ వెల్. సేమ్ ఉండొచ్చు, కానీ ఒక కొత్త ఎలిమెంట్ ఏంటంటే బాగ్. ఇప్పుడు తెలుగులో ఇట్స్ కాల్డ్ బాగ్. బాగ్ అనేది ఒక ఇట్స్ లైక్ ఫోక్లోర్ థింగ్ ఫ్రమ్ అస్సాం. చాలా మందికి తెలియదు బాగ్ గురించి. సో ఈ ఒక కొత్త ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో, విచ్ యూ విల్ ఎక్స్ప్లోర్ వెన్ యూ సీ ద ఫిల్మ్. సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు బాగ్ అని. కరెక్ట్. మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం, ఇది బ్యాక్ అంటే తెలుగు, ఇది బ్యాకా ఏంటి, బ్యాక్ ఏంటి, ఒకవేళ బ్యాక్ వెనకాల దెయ్యం ఉందా ఏమిటి ఫస్ట్ అంటే ఇది బ్యాక్ అని. సో యా ఇలా చాలా అనుకున్నాం, కానీ దాని తర్వాత డైలాగ్ ఉంటుంది, పేరేంటో తెలుసా, బాక్ అని వస్తుంది. దెన్ ఓకే ఇది బాగ్, మేము అనుకుంటున్నాం బ్యాక్ కాదు అని చెప్పి. ఒక కొత్త ఎలిమెంట్ ఉంది విచ్ మర్జెస్ ఇంటూ ద స్టోరీ అండ్ మేక్స్ ఇట్ అ హోల్. అది 1, 2, 3 లో ఏం లేదు, ఇలాంటి ఏం లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఒరిజినల్ ఐడియా దట్ నోబడీ హస్ సీన్ బిఫోర్ ఇన్ హారర్ ఫిల్మ్స్. యాక్చువల్లీ ఆసాంలో ఉంది అది. ఆసాంలో అలాంటి ఒక అందరికి అభిప్రాయం ఉంటుంది. బాక్ అని ఒక ఫోక్లోర్ లో ఒక దయ్యం పేరు బాక్ ఉంది. సో ఇట్స్ టేకెన్ ఫ్రమ్ దేర్, విచ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్. Yeah. సినిమాలో చాలా సార్లు మీరు ఆలోచిస్తారు ఎవరు బాగని, అది ఒక ఎలిమెంట్ ఉంది. సో తమన్నా మీరు ఎలా లైక్ అంటే నాకైతే కొంచెం భయపడుతూ పాప్కార్న్ పక్క వాళ్ళ మీద పడేస్తూ చూసే టైప్ నేను కొంచెం. సీన్ దగ్గర నేను కూడా అలా సేమ్ అలానేనా? I can't watch. I'm very scared. Maybe I'll watch this film also like this one. సేమ్ లైక్ అలానే సగం My కన్నా. old films I have seen, like I remember, not even this is a horror comedy, but ఒక సినిమా ఈవెన్ థ్రిల్లర్, బట్ లైక్ కొంచెం ఎక్కువ బ్లడ్ ఉంటే నేను భయపడతాను. లైక్ ఐ కాంట్ వాచ్ my own one of my shows had a lot of blood in it, so I used to shut my eyes. I used to not watch that part only. Then whenever my thing would come, I'd come, okay, take it. So that's the kind of audience I am. మ్యామ్ మీరు కొంచెం భయం ఉంటుందా దెయ్యాలంటే? నాకు భయం కాదు. అలా ఇందాకే చెప్పారు సుందర్ సార్కి ఎవరైనా దెయ్యం అంటే నేనే యాక్చువల్లీ ఇలాంటి సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను, నా పిల్లలు అందరూ హోమ్ థియేటర్ లో కూర్చుని, ఇద్దరు సైడ్, ఆయన మధ్యలో కూర్చుని, పిల్లలు సైడ్ లో కూర్చుని, నేను ఆ కార్నర్ లో. కానీ పిల్లలకి ఏ సినిమా చూడాలంటే హారర్ సినిమా, అన్ని హాలీవుడ్, హిందీ హారర్ సినిమా చూడాలి అని. అప్పుడు ఆయనకి థాట్ వచ్చింది, మరి పిల్లలు ఇంట్లో అందరూ ఇలాంటి ఒక హారర్ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ పడతారని చెప్పేసి, సరే మేము కూడా ఒక హారర్ సినిమా చేద్దామని చెప్పి ఫస్ట్ అరణ్మణి స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఓకే. సో మీరు చూస్తే ఆయన పిక్చర్ లో అన్ని హారర్ ఉంటుంది, బట్ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్. సో సినిమా థియేటర్ కి ఇప్పుడు తమిళ్లో యాక్చువల్లీ ఏం చెప్తారంటే, అరణ్మణి ఇలాంటి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అన్ని లేడీస్ నైట్ షోకి, పిల్లలు అన్ని లేడీస్ అన్ని థియేటర్కి వస్తారు పిల్లలు పట్టుకుని నైట్ షోకే. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్, విమెన్ ఓరియంటెడ్.
ఆ ఎమోషన్ ఉంది అండ్ ఆ స్టోరీ ఉంది. హారర్ అంటే అన్ని హారర్ ఎలిమెంట్సే Yes. కాకుండా సో డెఫినెట్ గా కనెక్షన్ ఉంటుంది క్యారెక్టర్స్ తో. అందుకనే ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా అలా ఉండింది. ఇందాక అన్నారు ఈ సినిమాకి పార్ట్ 3కి ఎలాంటి సంబంధం లేదు, సరికొత్తగా ఉంటుంది ఇది అని, కానీ ఒక సంబంధం మాత్రం ఉంది, రాశి ఉన్నారు అందులో కూడా. యాక్చువల్లీ నన్ను కాల్ చేశారు సుందర్సి గారు. Hmm. చెప్పారు ఓకే అరణ్మనే 4 చేస్తున్నాను ఇప్పుడు. సో ఐ సెడ్ ఓకే సార్ వెన్ డూ వాంట్ మై డేట్స్ అంటే నేను స్క్రిప్ట్ కూడా వినలేదు అప్పుడు. సో ఐ హ్యాడ్ సో మచ్, నాకు చాలా నమ్మకం ఉంది సుందర్సి సార్ మీద, ఎందుకంటే నేను ఆల్రెడీ పని చేశాను కాబట్టి. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఓ నౌ విల్ డూ అరణ్మనే 4, ఎందుకంటే నాకు కూడా లైఫ్ లో హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడడానికి. అవును మీరు అవును, నాలాగా నాకు అస్సలు తమన్నా భయం గారిలాగా. లేదు. సో ఐ లవ్ టు వాచ్ హారర్ ఫిల్మ్స్ అండ్ ఎనీథింగ్ దట్ స్కేర్స్ మీ ఐ లవ్ ఇట్. సో రాశి గారు ఇంత వైల్డ్ గా ఉన్నారండి. లేదంటే భయం అస్సలు లేదు. ఓకే. బట్ ఐ సెడ్ దిస్ బిఫోర్, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఐ హావ్ సో మచ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఐ ఫీల్ లైక్ ఓకే ఉన్నారు ఇప్పుడు దయాలు ఇవన్నీ, కానీ మై ఫెయిత్ ఇస్ స్ట్రాంగర్ దెన్ మై ఫియర్. సో ఐ డోంట్ ఫీల్ స్కేర్డ్ వెరీ ఈజీలీ. ఈవెన్ ఈ ఫిలిం లో కూడా ఉంది ఒక అవును, నెగటివ్ ఎనర్జీ ఉంటే అండ్ పాజిటివ్ ఎనర్జీ. there's always a positive, there's always a negative energy that's there. Kani I get very excited when it comes to horror films. So nannu call chesaru and I just said okay because I know his style of working ani ippudu his confidence ani he's the master of the horror genre. Idi I understood when I was working on Aranmane 3. So for me it was just sir okay when you starting we'll do Aranmane 4 ani cheppanu. రైట్. అండ్ తమన్నా మీకు గ్రీన్ మ్యాట్ ఏం కొత్త కాదు, రాజమౌళి గారితో వర్క్ చేశారు కాబట్టి బికాస్ వండర్స్ క్రియేట్ చేస్తారు అన్న మ్యాట్తో. ఇక్కడ కూడా చాలా విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది, చాలా గ్రాఫిక్స్ వర్క్ కనిపిస్తుంది అండ్ అమేజింగ్గా కనిపిస్తుంది. అండ్ ఫర్ యూ లైక్ ఎమోషన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ, అంటే వేరే ఫన్ రొమాన్స్ దట్ డిఫరెంట్, బట్ ఎమోషన్ చేసేటప్పుడు వెన్ గ్రీన్ మ్యాట్ని చూస్తూ ఆర్ ఫీల్ అయ్యి చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అది డిఫికల్టీ ఉంటుందా లేకపోతే ఫర్ యూ ఈజీ అని ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి? See, I'm very lucky that whenever I've worked on films which are VFX heavy, I've had the best directors. Like I feel like Sundarsi sir is probably one of the few directors in India who understand VFX the best because they've been using VFX when VFX was very primitive. Ippudu maak chala technology undi and chala easily available. Okappudu it was very expensive, okappudu it was far and few films did it. Few films used to try it. So Sundarsi sir has been using this for very, very long. So now when he uses it in his films, the idea is it should not look like VFX. That's good VFX, right? The moment it feels real and it feels like an experience. And Sundarsi sir in general is very good with creating like a world. So even though sometimes the scenes are fantastical, the idea is that as an actor we have to make it real, make it our own. And I feel like more so ilanti cinema lo aa realism raavadam anedi inka mukyam, రైట్. because there are anyway a lot of elements which are outwardly, so for it to look acceptable or like people to relate to it, as performers you have to become more and more real. So but Sundarsi sir is just it's so easy to work with him because he's very, very clear. And I mean Rashi was telling in another interview that he does so much of the homework himself and he already knows what's going to work. So when by the time you have to do the shot, he's already equipped you with everything you need to know. Okay. So it makes your life very simple. So working with him actually is very easy. And I don't know how it will be if you are working in a unit that people are not organized. You're very organized, very planned, pre-production's very good. In films like this you need very good pre-production. Otherwise it's very hard to conduct a set. His pre-production is fantastic, which is the main, actually that is the key of which are VFX heavy films or creating a world kind of cinema. రైట్. అండ్ ఈ ఫిలింలో కాస్టింగ్ కూడా ఎస్పెషల్లీ కోవైసెళ్ళ గారిని చూసి నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా లాంగ్ బ్రేక్ తర్వాత ఆవిడ ఈ ఫిలింతో కమ్బ్యాక్ అని అనిపించింది. బికాజ్ ఒకప్పుడు వెన్ లైక్ అసలు అన్ని ఆవిడ సినిమాలే ఉంటుండే, బ్రహ్మానందం గారు కోవైసెళ్ళ గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబో ఉంటుండేది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం రాఘవాలో చూసాం, దాని తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తను చూస్తున్నాం అనమాట. అండ్ ఫన్ చాలా కనిపిస్తుంది. ఈవెన్ గణేష్ గారు ఉన్నారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ యూ టెల్ మీ లైక్ ఈ ఫిలింకి యాజ్ అ ప్రొడ్యూసర్ వైజ్ కూడా అంటే ఎలా ఉంటుంది? బడ్జెట్ విషయం అన్న డిస్కస్ చేస్తారా మ్యామ్? ఇది కాకపోయినా ఆయన బడ్జెట్, ఆయన డైరెక్టర్ గారు అంటే మెయిన్ పెద్ద ప్లస్ ఆయనకి ఏంటంటే ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ లోపల ఫినిష్ చేస్తారు. ఓకే. సో ఒక 60 days షూటింగ్ అయితే 58 days లో అయిపోతుంది. అది 62 days అవ్వదు.
ఆ ఛాన్సే లేవు. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ అన్సీన్ ఒక ప్రాబ్లం ఉంటే దెన్ ఇట్ మైట్ ఎక్సీడ్ ఫర్ 2 or 3 days. ఒక న్యాచురల్ కలామిటీ, లేదంటే వర్షం పడుతుంది, లేదంటే ఒంట్లో బాగాలేదంటే ఇలాంటి. బట్ హీస్ అబ్సల్యూట్లీ ప్లానింగ్ అంటే అది క్లియర్గా ఉంటుంది ఆన్ పేపర్. అండ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ప్లాన్ ABC మూడు ప్లాన్ రెడీగా ఉంటుంది. C వరకు ప్లాన్. మరి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇది లేదు, అది లేదు, ఆర్టిస్ట్ రాలేదు. సో ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఆర్టిస్ట్ రాలేదంటే పర్లేదని ఆయన వచ్చిన తర్వాత ఒక అది కాదు, ఆర్టిస్ట్ కాకుండా ఒక సీన్ ఎలా తీయాలని ఆయనకి తెలుసు. మరి సో హీ విల్ యాడ్ ఆన్ టు ఇట్. అది మీకు ఎవరికి తెలియదు దట్ ఇట్స్ అన్ యాడెడ్ ఫార్ములా. సో ఐ థింక్ హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్. సో అందుకంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఏం ప్రాబ్లం లేదు. ఒక బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో అయిపోతుంది అంతే. ఓకే, మీరేం అడగరు, ఎందుకు కొంచెం ఇక్కడ లాస్ట్ టైం చెప్పింది కాస్త ఎక్కువైంది అలాంటి? అంత ఏం లేదు, వెరీ ప్లాన్, అబ్సల్యూట్లీ ప్లాన్. సో మీ డేట్స్ అడిగినప్పుడు ఏం చేస్తారు మేడం? నా డేట్సా? మీరు మధ్యలో ఒక దగ్గర నేను కనిపించారు, తమన్నా గారు మీరు డాన్స్ చేయడం నేను చూసాను ఒక షార్ట్ లో. తమన్నా నేను No, it's you and Simran, ma'am. ఓ నేను యు అండ్ సిమ్రన్ గారు, అది సారీ, క్లైమాక్స్ సాంగ్. ఆ మాత దగ్గర కదా, నాకు కొంచెం టక్కన చూసేలోపు వెళ్ళిపోయింది. ఎవరో కూడా చూడండి, మీరే అది అదే నేనే. కానీ అది ఎందుకు వస్తాం, నేను సిమ్రన్ ఇద్దరు ఉన్నాం, ఎందుకు వస్తున్నారు, ఎలా డాన్స్ ఉంది, ఎందుకు ఆ సాంగ్ ఉంది అని చూస్తే మీకు తెలుస్తుంది. ఇదైతే సర్ప్రైజింగ్. అవును, డెఫినెట్లీ. అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి. ఇక్కడ తమన్నా రాశి గారు ఉన్నారు, సిమ్రన్ అండ్ ఖుష్బు గారు కూడా ఉన్నారు, కాబట్టి ఇట్స్ లైక్ ఇంకా విందు భోజనంలో ఉంటుందేమో ఇక్కడ. నేను ఆయన డైరెక్షన్ లో నేను యాక్ట్ చెయ్యను, అది బృంద మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసింది, అందుకంటే నేను చేశాను. కానీ ఆయన డైరెక్షన్ లో అమ్మో నేను చెయ్యను. I met him and that's when I decided, it's like just before we got married I did a film with him and I'm like ఆ సినిమా చేసినప్పుడు పెళ్లి అవ్వలేదు, కానీ పెళ్లి అయింది, మధ్యలో పెళ్లి అయింది, దెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ అప్ టు మై డెలివరీ ఆ సినిమా షూటింగ్ జరిగింది. సో నేను వచ్చి అమ్మో నేను రాను, ఇంత ఎప్పుడైనా మీ డైరెక్షన్ లో నేను యాక్ట్ చేయను, ఎందుకంటే he takes me for granted. I'm like 8 months pregnant, ఒక 8th floor లో షూటింగ్ ఉంది, లిఫ్ట్ లేదు, 8 months pregnant, నడిచి పైకి వెళ్ళని నైట్ షూటింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ ఇది కాదు, వేరే డ్రెస్ ఉంది, మళ్ళీ అక్కడ నుంచి కింద రావాలి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ అది మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 3 o'clock మళ్ళీ పైకి వెళ్ళాలి. ఆ రోజు సరే విగ్ తీస్తాను, అక్కడ అలా పారేస్తాను, ప్యాకప్ చేసి వెళ్ళిపోయాను. ముందు రోజు ఏమన్నా జరిగిందా మ్యామ్? లేదండి, అమ్మో నేను ఆ రోజు డిసైడ్ చేశాను మీ డైరెక్షన్ నేను యాక్ట్ చెయ్యను, హీ టేక్స్ మీ ఫర్ గ్రాంటెడ్. అందరికి షూటింగ్ జరుగుతుంది, నేను కూర్చునే ఉండాలి, ఉండు నీకు షార్ట్ వస్తుంది, ఆ మేడం వెళ్ళాలి, ఆ సార్ వెళ్ళాలి, అలాంటి. సో ఐఎమ్ లైక్ कहते घर की मुर्गी दाल बराबर, I will not work with him. Okay, అప్పుడు డిసైడ్ అయ్యాను. No. క్రేజీ. అండ్ డెఫినెట్ గా బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ ఉన్నారు, డెఫినెట్ గా ఎంత సీనియర్ యాక్టర్, ఒకప్పుడు యూనో భయంకరంగా అడ్మైర్ చేసేవాళ్ళు పీపుల్, అండ్ స్టిల్ దే లైక్. అది తెలుగులో కూడా మీరు ఎప్పుడైనా మదర్ రోల్లో కనిపిస్తే చాలా 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 హ్యాపీగా కనిపిస్తుంటుంది మాకు. అండ్ ఫర్ యూ లైక్ ఏదైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఖుష్బు గారి దగ్గర నుంచి తీసుకోవడం, ఆర్ యూనో తమన్నా గారు? I think they don't need tips, I need tips from them. I definitely want to know how to be as graceful as her and beautiful as her and as multitasking as her. That is the biggest one actually that I would like to take, because for me the idea of a woman is like how Khushbu ma'am is. You know, there's nothing that she cannot do, and that's something I aspire in my life, that I should do everything. And yeah, so she's an inspiration for all women like us. అంటే ఒక రోజు సెట్స్ కి మ్యామ్ వచ్చారు అండ్ ఎవ్రీబడి స్టాప్ షూటింగ్ అండ్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ హర్ అండ్ ఐ వాజ్ లైక్ there is this glow and there is this aura that comes when she comes on set. It's just amazing. Ante I feel like after some years it'd be great if I can be half of what she is. No, literally, she's a great politician, she's taking care of women's rights, you know, she's a great mother, she's a wonderful wife, she's doing really well as a producer, she's great. So I'm like, what is it that she cannot do, you know? She's amazing. Yeah, eko inspiration laga. ఎలా మ్యామ్ ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు? ఎలా మైనస్ పాయింట్స్ ఉంది, ఐఎమ్ హ్యాపీ ఆయన రాలేదు, ఆయన వస్తే నా మైనస్ పాయింట్స్ అన్ని చెప్తారు, వస్తే లేదంటే నా పిల్లల దగ్గర అడిగితే వాళ్ళు చెప్తారు. అమ్మో నేను బయట చూడడానికి cutest story to tell about ma'am, by the way.
Should I tell the story? Which one? So he had the story. He's like, intlo outside she will be like this, you know, person who's taking charge and you know the boss lady. But at home she's the shortest person in the house. So whenever she starts fighting, it's like she's fighting and everyone else is looking at her from the top. Oh no. ఇద్దరు పిల్లలు మా ఆయన And he was so funny. I just had a visual of how cute you are at home. I know, నేను ఇంట్లో ఉంటే ఇలాగ మాట్లాడే అందరితో ఏదైనా గొడవ ఉంటే కూడా ఇలాగ ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు పిల్లలు అలాగే ఎత్తుకునేలా చేస్తున్నారు పిల్లలు అలాగే ఉన్నారు కదా ఇద్దరు 6+. సో ఎందుకు ఇలా మాట్లాడదు పిల్లలు అక్కడి నుంచి పైన నుంచి మా చాలా కామెడీగా కనిపిస్తామా వెళ్ళుమ్మా నువ్వు అలా. సో నేను అదే బయట చూడడానికి చాలా ఒక స్ట్రాంగ్ లేడీ ఇంటికి వెళ్తే ఒక But that's ఒక how comedy we piece. have to know that we Yeah. can, you know, we do the heavy lifting outside. Yeah. ఇంట్లో ఎప్పుడైనా బేబీ గానే ఉండాలి. Such a Definitely. sweet thing. మీ మదర్ కనిపించగానే డెఫినెట్ గా వచ్చేస్తుంది కదా. Absolutely, absolutely. యా అండ్ ఈ ఫిలింలో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. చిన్న ట్రైలర్ చూసేటప్పుడు అంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే రేపు థియేటర్లో లైక్ ఒక రేంజ్ లో ఉంటుంది. పక్క వాళ్ళ సీట్స్ కూడా పట్టుకునే ఇది ఉంటుందేమో నాకు అనిపించింది. Yeah, I too had a full on reaction. యా ఎందుకంటే షూట్ చేస్తున్నప్పుడు వేరే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఒక హారర్ ఫిల్మ్ కి చాలా చాలా ముఖ్యం. అండ్ ఐ థింక్ హిప్ హాప్ Tamil, హీస్ డన్ అ గ్రేట్ జాబ్ విత్ బీజిఎం. ఇట్ జస్ట్ చాలా ఎలివేట్ చేశారు ఈ ఫిల్మ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్లీ దట్ ఇట్ విల్ బి దాట్ గుడ్. సో వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. ఎస్పెషల్లీ నాకు ఆ ఫింగర్స్ ది అసలు అది ఎలా ఆలోచించారు. లేడీస్ ఫింగర్స్ అంటారు, లేడీస్ ఫింగర్స్ లాగా విరుస్తున్నారు దాన్ని. దారుణం అసలు అదైతే. సో ఆ షార్ట్ చూసినప్పుడు ఏమనిపించింది తమన్నా మీకు? చేశారు సరే అయిపోయింది, ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ షార్ట్ వస్తే Yeah, I was actually, this is what happens to actors, you know. మేము set లో షూట్ చేసేటప్పుడు ఫైనల్ గా ఎలా కనపడబోతుంది ఆ ఐడియా ఉండదు. ఒకసారి సెట్ లో వావ్ ఇంత మంచి షాట్ ఇచ్చాము ఇవి అవన్నీ ఆలోచిస్తాము. సినిమా చూసేటప్పుడు అయ్యే ఇదే ఇలాగే ఉందా అలా అనిపిస్తుంది. బట్ కొన్నిసారి మేము చాలా హార్డ్ వి డూ లైక్ వి థింక్ నైస్ ఓకే అండ్ వి గో ఆఫ్ అండ్ దెన్ వెన్ వి సీ ద మూవీ like when did I give that shot or when did I give that expression? Memory undadu. So I feel like this film is that where చాలా జరిగింది తెలియదు ఏం జరిగింది. బట్ సినిమా ట్రైలర్ చూసేటప్పుడు I was like what have we made? And it's so nice because it is kind of celebrating women and a woman's power and you know good against evil, which is a story everybody wants. Heart of hearts we always want the good to win. So I think that's the core you know emotion of the story, with entertainment, with Sundar C Sir's format of getting audiences to be stuck to the theater seats. Right. And mostly to get families in the theater because adi most cinema ki jaragadu ev times lo it's hard to find genres which the whole family can watch together. So yeah. we're very happy to be a part of this family and what. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఒక సినిమాలో ఉన్నందుకు. అండ్ మీ లుక్ కూడా చాలా బాగుందమ్మన్న, దట్ ఆ బొట్టు కుంకుమ బొట్టు అదంతా కూడా. సో అంటే డెఫినెట్ గా ఇమీడియట్ గా ఆ విమెన్ కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది లుక్ తోనే. లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకోవడం జరిగింది. సరే డైరెక్టర్ గా మీరు ఆయనతో వర్క్ చేయనన్నారు, యాజ్ అ డైరెక్టర్ ఆయన ఉంటే నేను వర్క్ చేయనన్నారు. సరే యాక్టర్ గా ఆయనకి ఎన్ని మార్క్స్ ఇస్తారు? బికాస్ యువర్ సీనియర్ అండ్ హిమ్ డెఫినెట్లీ యూ స్టార్టెడ్ కెరియర్ లైక్. I think in this movie I loved him in his very first film. తలేనగరం ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ సినిమాలో మధ్యలో 2-3 సినిమా చేశారు, అది హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. కానీ ఈ సినిమాలో ఐ థింక్ ఈజ్ అ టోటల్ డిఫరెంట్ యాజ్ అన్ యాక్టర్. ఆయన చూసినప్పుడు ఇంట్లో పిల్లలు చెప్పారు చాలా డిఫరెంట్గా ఉన్నారు నాన్నగారు మీరు, ఎందుకంటే ఆ ఎమోషన్స్ ఐ థింక్ హీ కుడ్ కనెక్ట్ బికాస్ హీఈస్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ హీస్ గాట్ 2 elder sisters. So you know at that sister connection or that motherly connection, and he being a very family oriented person himself, so I think our emotions baga connect ayindi ayaniki. And ee cinema lo, and he always underplays, he is not somebody who likes to overdo things or action అది బాగా చేస్తారు. డాన్స్ చేస్తే పిల్లలు ఇంట్లో అంతే, ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అది ఏంటి రైట్ లెఫ్ట్ అది అన్ని డాన్స్ చేసి చూపిస్తారు. నాన్న డాన్స్ చేయదు ప్లీజ్, నాన్న నువ్వు ఫైట్ చేయదు బాగుంటుంది, డాన్స్ చేయదు చెప్తారు. ట్రోలర్స్ మీమర్స్ ఎక్కడో లేరనమాట. ఇంట్లో స్టార్ట్ అవుతుంది, ట్రోల్స్ అండ్ మీమ్స్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో ఐ థింక్ ఈ సినిమాలో హీ వాజ్ వెరీ గుడ్. He was very good as an actor.
అది కనిపిస్తుంది అండి ఫిలిం సంథింగ్ అంటే డెఫినెట్ గా సుందర్ సార్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ ఇంతకు ముందు చూసాం బట్ దీని ఆరా డిఫరెంట్ గా కనిపిస్తుంది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. మీరు హిప్ హాప్ తమిళ కూడా అడిగారు కదా, ఈ సినిమాకి ఆయన ఖచ్చితంగా నాకు హిప్ హాప్ తమిళ కావాలి ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది. సో హిప్ హాప్ తమిళ యాక్చువల్లీ ఈస్ బికమ్ అన్ యాక్టర్ నౌ, సో వెరీ ఫ్యూ ఫిల్మ్స్ హీ డస్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఆయన ఫోన్ చేసి లేదు తమ్ముడు నువ్వు రావాలి అని, అన్నయ్య నేను ఇమ్మీడియట్ గా వస్తాను చెప్పి అన్ని వదిలేసి సినిమాకి వచ్చి, అండ్ యూ సీ ద సాంగ్స్ హీ ఈస్ గివెన్, ద సాంగ్ ఇస్ రేజ్ అందరూ. సో ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్. సాంగ్స్ హ్యావ్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్. చాలా 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 బాగున్నారు ఆ సాంగ్లో మీ ఇద్దరిని చూస్తూ ఉంటే. నార్మల్గా ఫ్యామిలీతో ఫోటో దిగితే ఫస్ట్ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, కళ్ళు మూసుకున్నారా, ఎక్కువ స్మైల్ చేస్తున్నారు, ఇవన్నీ చూడకుండా మన్నే జూమ్ చేసుకొని చూస్తూ ఉంటాం కదా. అలా మీ ఇద్దరు ఉన్నప్పుడు మీకు మీరే చూసుకున్నారా, లేకపోతే రాశి బాగున్నారా, లేకపోతే తమన్నా ఎలా? I'm obsessed with Rashi. She's the hottest in this song. రాశి I cannot stop obsessing about her body. ఈవెన్ మాకు కూడా చాలా కొత్తగా కనిపించారు రాశి మీరు. మిమ్మల్ని ఒక లుక్ లో అలవాటు ఇలాంటి పాట నేను చేయలేదు యాక్చువల్లీ, ఇలాంటి డాన్సింగ్ కూడా చేయలేదు నేను తెలుగులో. సో ఇప్పుడు చేయాలి ఎందుకంటే చాలా మందికి నచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తాను. కానీ ఐ థింక్ మీరు చేసిన సినిమా అన్ని కొద్దిగా వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, సల్వార్ కమీజ్ అన్ని వేసుకుని చాలా సింపుల్ అలాంటి సినిమా చేశారు. కానీ అంత గ్లామరస్ గా ఇక్కడ చూసినప్పుడు అందరికి ఆహా రాశికంత అంత గ్లామర్. But she's a diva. Like I think it was like undercover for a while. Undercover diva. Yeah, undercover diva. Now it's just come out, and now it's going to be unstoppable. అన్స్టాపబుల్. బెస్ట్ ఏంటంటే ఇద్దరు దే ఆర్ బ్యూటిఫుల్ డాన్సర్స్. రైట్ సో ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ అస్ ఆ సాంగ్ లో. రైట్. సో అంతా సిద్ధం అంటున్నారు మే 3rd కి. ఇందాక నేను చెప్పినట్టు బయట తిరిగితే అనవసరంగా ట్యాన్ అవుతుంటారు, ఎండ తగులుతూ ఉంటుంది, లోపలికి వచ్చి హ్యాపీగా ఇంత ఎంజాయ్ చేయమని చెప్తున్నారు అంతే కదా. కొంచెం భయపడుతూ ఎమోషన్ కనెక్ట్ అయ్యి. అండ్ యా, సో థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ బాక్. Yes. సో డెఫినెట్ గా బ్యాక్ హిస్టరీస్ అన్ని బాగా ఇంకా క్రియేట్ చేయాలి, పెద్ద హిస్టరీ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఖుష్బు గారు. Thank you. థ్యాంక్ యూ. Thank you so అండ్ విన్నారు కదా బాగా వచ్చేస్తుంది 3rd. సో వెయిట్ చేయండి 3rd వరకు. తర్వాత సినిమా చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.